ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు గుడిశాల భిక్షపతి గౌడ్, బీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సూర్యాపేట. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను బీ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా ఒక సంఘం నాయకునిగా నేను మాట్లాడుతున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగణన అనే నినాదంతో ప్రభుత్వం రావడం జరిగింది. అదే మాదిరిగా బీసీ కులాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాల జనాభాతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అనేది కూడా జరిగింది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా బీసీల యొక్క రిజర్వేషన్లో కూడా నేను 42% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పిండు. అదే మాదిరిగా కులగణన చేయటం అనేది జరిగింది. ఆ కులగణన రిపోర్ట్లో తప్పుల తడకగా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది చేయటం అనేది అందరూ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషించడం జరిగింది. అయితే ఈ బీసీ కులగణనలో ఉన్నదానికంటే తక్కువ చూపెట్టడం వల్ల మా సంఘాలు తరపున బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా ఇది ఆలోచనలు పడేసినారు. రేపటి భవిష్యత్తులో ఏంటంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, ఆ తర్వాత జడ్పీటీసీలు ఏమి వస్తున్నాయి. కాబట్టి ఈ బీసీ కులగణన మీద రివ్యూ చేసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అడుగుతున్నాయి, మా సంఘాలు కూడా ఇదే అడుగుతున్నాం. కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి చేయటం అనేది అందరికీ సంతోషమైన విషయము. కాకపోతే ఏంటంటే ఆ రివ్యూ అనేది తప్పుల తడకగా ఉన్న దాన్ని ఏంటంటే పునఃసమీక్షించి మళ్ళీ రివ్యూ చేయాలని మా బీసీ సంఘాల తరపున, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరపున మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చేసిరనుకోండి, దానికి చేయడం వల్ల ఏంటంటే బీసీ కులాలన్నిటి కూడా ఏంటంటే ఇంకా సంతోషంగా ఏంటంటే స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా పాల్గొనడానికి, మద్దతు ఇవ్వడానికి కూడా ఇప్పటికి కూడా బీసీ సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో ఏంటంటే బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం అనేది ఇస్తుందని చెప్పిండు, కానీ బీసీ సంఘాలను ముందుకు నడిపించే ధోరణిలో ఎన్నడూ కూడా కనపడలేదు. అయితే ఇక్కడ బీసీ మేనిఫెస్టో ద్వారా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బీసీ కులాలని కులగణన చేసినని చెప్పారు. మరి అది క్లారిటీ లేదు. రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడికక్కడ మొత్తం వాటర్ని హైదరాబాద్ వచ్చే వర్షాలు పడంగానే హైదరాబాద్ ఏంది మొత్తం మునిగిపోతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చేశారు వాళ్ళ, దానివల్ల కూలగొడతారికే రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. మరి ఇట్నే కట్టుకుంటా పోతే ఫ్యూచర్లో మన ముందు తరాలకు ఏ విధంగా అవుతుంది? కాబట్టి రేవంత్ రెడ్డి డేర్ చేసి ఓ స్టెప్ తీసుకుంటే నష్టం ఏముంది? స్టెప్ తీసుకుంటే దీంతో ఆగిపోవాలి. ఏది నాలాల కన్స్ట్రక్షన్ అయితేంది ఎక్కడికక్కడ దీంతో ఆగిపోతేనే కొంత కష్టం వస్తుంది, తప్పదు. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు 3 పూల అరకాయలుగా ఉండవు. కొంచెం రియల్ ఎస్టేట్ లేస్తుంది, అట్లేం లేదు. కాకపోతే ఈ నాలాలు ఎక్కడైతే మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ ధరణి ఆపరేటింగ్ ఏది ఉందో ఆ ధరణిది ఒక కుప్ప చేసి పెట్టిరాళ్ళు. భూమాత అనేది ఒక స్కీమ్ తీసుకొస్తారు. దానివల్ల ఈసారి రియల్ ఎస్టేటు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. భూభారతి అనేది దాని మీద, ఎందుకంటే ఆర్ఓ చట్టం అనేది 10 సంవత్సరాల నుంచి తీసేసిరు. ఒక భూమి ఒక దాంట్లకు ఒక సర్వే నెంబర్, పక్క సర్వే నెంబర్ పోతే కనీసం కలెక్టర్లకు కూడా లేదు ఆ సిస్టమ్. అది తీసుకుపోయి కోర్టులు వేసుకోపోరు అని చెప్తే ఆ కోర్టుల 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం మనిషి ఉంటామా పోతామా అనేది కూడా తెలియదు. కాబట్టి ఏంటంటే ROR దాని మీద ఏమైతుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ కోర్టు అనేది ఉన్నది. ఆర్డీఓ కోర్టులో ఏంటంటే జస్ట్ 3 నెలలు కానీ 6 నెలల్లో పరిష్కారం అవుతాయి కేసులు. అదే సివిల్ కోర్టులో పోతే అది 50 ఏళ్ళు అవుతుంది, 100 సంవత్సరాలు అవుతుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ధర్మ. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన గత 10 సంవత్సరాల కంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఏ విధంగా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది. రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడే యాక్చువల్గా గవర్నమెంట్ 10 సంవత్సరాలు అది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండేది. తెలంగాణ టీఆర్ఎస్ వచ్చి మొత్తం లూటీ చేసిపోయింది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి గవర్నమెంట్ని ఇప్పుడే సంవత్సరంన్నర నుంచి ఇప్పుడే ప్రజలకు సంక్షేమ పదాలు అందుతున్నాయి. ఇంకోటి 10 సంవత్సరాల్లో
చేయని రుణమాఫీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన గౌరవం రేవంత్ రెడ్డి గారు ఒక్కడే. ఏ నాయకుడు చేయలే. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అనేది ఆ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది తప్ప మామూలు ప్రజలు బాగుపడలే. ఇప్పుడు ఇంతవరకు సార్ తెలంగాణలో 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు లేదు, పింఛన్లు లేవు, డబుల్ బెడ్రూమ్ ఉన్నాడు. ఎవరికి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్? ఎక్కడనో పల్లెటూరులో పోయి కడితే ఎవడు ఇస్తారు? ఎవడిపై ఉంటాడు? ఇప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకుంటుర్రు, రేషన్ కార్డులు వచ్చినాయి, 2 లక్షల రుణమాఫీ అయినాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి,